అంత మనకు. Yes. కౌటిల్యాయ నమో నమః. శాసనాధికారः ఇన్ దిస్ శాసనే శాసనమిత్యాచక్షతే శాసన ప్రధానా హి రాజానః తన్మూలత్వాత్ సంధి విగ్రహయోః. హియర్ ఇది నేను యాక్చువల్గా నో ప్రాబ్లం మన ఆల్రెడీ ఇంగ్లీష్ లో చెప్పాను కాబట్టి ఇవాళ మనకి మన స్పష్టత కోసం తెలుగులోనే చెప్తానండి. దిస్ ఇస్ ఆల్మోస్ట్ రిపిటేషన్ ఆఫ్ లాస్ట్ లెక్చర్ కాబట్టి ఇది మనం తెలుగులోనే రికార్డ్ చేసుకుందాము. ఎలా ఉందంటే మరి మీకు అన్నట్టు స్పష్టత కోసం ఉంటుంది. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడండి గణపతి శాస్త్రి గారు. శాసనాధికార ఇది సూత్రం. ఎందుకు మీకు ఇది గణపతి శాస్త్రి గారిది అని చెప్తున్నాను అంటే, రేపు ఎప్పుడైనా మీరు ఇంకా ఫర్దర్ దీన్ని గురించి ఏదైనా చాలా డీటెయిల్ గా మీకు సంస్కృతం ఎలాగో అర్థమవుతోంది, పరిశ్రమిస్తున్నారు, ఇప్పుడు మీరు గణపతి శాస్త్రి కూడా ఒక సెట్ తీసుకోవచ్చు. అది కూడా 3 వాల్యూమ్స్ లో ఉంటుంది. అది కూడా తీసి పెట్టుకుంటే ఇలాంటిది మీకు ఎంత వివరణ దొరుకుతుంది అని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను. శాసనాధికార అనేది సూత్రం. ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నాడు. శాసనం నామ లిఖిత కార్యార్థం తాళపత్రాది తస్య అధికారో విధి ఉచ్యతే ఇది సూత్రార్థః. శాసనం అంటే లిఖిత కార్యార్థం. ముందు ముందు ఆయన చెప్పబోతాడు. మాట కాదు, మాట ద్వారా ఇచ్చేది శాసనం కాదు. అందుకని ఏంటి, లిఖిత కార్యార్థం తాళపత్రాది అంటే వ్రాసి పంపాల్సిన దానికోసము ఉపయోగించబడే తాళపత్రాలు, భూర్జపత్రాలు, వాటిపైన లిఖించబడేది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే శాసనం అంటారు అని చెప్తున్నాడు. తస్య అధికార, అధికారం అంటే విధి అన్నమాట. కాబట్టి అంటే దాని యొక్క విధిని, పద్ధతిని చెప్పబోతున్నాము అంటూ ఇక్కడ మళ్ళీ చూడండి. ఈయనది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. బహుశా నేను అనుకోవడం టైం సరిపోదండి. ఎవరన్నా ముందు ముందు చేసేవాళ్ళు ఈయన సంస్కృత ఏదైతే మన వ్యాఖ్యానం ఉందో అసలు మూలము చూసుకోండి ఎక్కడైనా అని చెప్పి ఈ వ్యాఖ్యానం అట్లీస్ట్ ఒక గ్లాసరీ అంటాం కదా, మనం మామూలుగా కూడా సంక్షిప్త రూపంలో తీసుకున్నా కూడా బ్యూటిఫుల్ కాంట్రిబ్యూషన్ అవుతుందండి. అది నా లైఫ్ టైంలో ఐ డోంట్ నో కానీ చాలా అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఎందుకు మీకు ప్రత్యేకించి చూడండి ఎందుకు చెప్తున్నాను. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ గురువుగారి దానిలో లేవు. ఇక్కడ అర్ధగుణహీన శాసనహర ఇది శాసనం యత్ సూత్రితం దూత ప్రణిధౌ తదిహ నిరూప్యతే ఇది సంగతి. అక్కడ దూత ప్రణిధిలో అక్కడ ఏం చెప్పారు, దూతలని గురించి చెప్తూ ఉన్నప్పుడు చూడండి మనకి ఆ రెఫరెన్స్ టు ద కాంటెక్స్ట్ కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ ఏం చెప్పాడు, మన అమాత్య సంపద ఉంటుంది, వాళ్ళకు ఉండాల్సిన దానిలో ఆఫ్ ద క్వాలిటీస్ ఉంటే ఏం పొజిషన్ ఇవ్వాలి, క్వార్టర్ ఉంటే ఏమి ఇవ్వాలి అనేది మనకు అక్కడ చెప్పాడు. కాబట్టి అర్ధగుణహీన, ఒకవేళ దానిలో ఉన్న వాటిలో సగం క్వాలిటీస్ కనుక తక్కువ ఉంటే అట్లాంటి వాడిని శాసనహర, శాసనాలు తీసుకెళ్లేవాడిగా నియమించాలి, దూతగా నియమించాలి అని అక్కడ వచ్చింది. కాబట్టి ఆ శాసనహర అని ఏదైతే చెప్పాడో, శాసనం తీసుకెళ్లేవాడు సైల క్వాలిటీస్ అక్కడ చెప్పారు. ఇక్కడ శాసనము అనేది ఏమిటి, శాసనము రాసేవాడు ఎలా ఉండాలి అని ఇక్కడ చెప్పబోతూ ఉన్నాడు. చూడండి, దీని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ పొజిషన్ కూడా మోడర్న్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఉంటుంది. మొన్న మన చారి గారు మొన్న మీతో అదే అన్నాను కదా, అంటే మామూలుగా ప్రతి ఆఫీసెస్ లో ఏదైతే మనం ఒక జీవో కానీ లేదా పిఎం ఆఫీసు, పిఎంఓ సిఎంఓ అంటారు కదా, వాటిల్లో ఈ ఇంపార్టెంట్ వి కరెస్పాండెన్స్ లెటర్ ఏదైతే ఉంటుందో రాయాల్సింది, అంటే ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్, ఇంటర్నేషనల్ ఏదైతే కరెస్పాండెన్స్ లెటర్స్ ఉంటాయో అది రాయడానికి ఎక్స్పర్ట్స్, దానికి పొజిషన్స్ కూడా ఉంటాయి, హైలీ క్వాలిఫైడ్ ఉంటారు అని నేను మామూలుగా ఈ ఆన్లైన్ అన్ని దొరుకుతాయంటే ఇప్పుడు గూగుల్ ఇంకేమేమో వచ్చాయి, కానీ నేను మామూలుగా నాకు తెలిసిన వాళ్ళని జస్ట్ కనుక్కొని తెలుసుకున్నాను అనమాట. అంటే హైలీ క్వాలిఫైడ్ ఐఏఎస్లు అయి ఉండడమే కాదు ఇంకా మిగతా క్వాలిటీస్ ఉండాలనేది ఆయన చెప్పాడు అనమాట. అందువల్ల అది చెప్పబోతున్నాము.
కిం తత్ శాసనమిత్యాహ. తత్ శాసనం సంధిలో వస్తుంది. తత్ శాసనం కిం ఇది శాసనే శాసనం ఇది ఆచక్షతే ఇది అన్నాడు అక్కడ. ఇది చెప్తున్నాడు సూత్రం. పత్రారూఢ పత్రారూఢ అర్థ శాసనం. చూడండి, పత్ర ఆరూఢ అర్థ శాసనం. ఇంత అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ నేను కూడా ఎక్కడా చూడలేదు. మీరు ఎందులో చూసినా, అంటే మనం డెఫినేషన్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాము, దాని ఎటమాలజీ డెఫినేషన్. ఇక్కడ శాసనం అని ఏమన్నారు అంటే, ఏదైతే మనం మన తెలుగులో మాట్లాడాలంటే, ఏదైతే పేపర్ మీద ఎక్కిందో, ఏదైతే కాగితం మీద ఎక్కిస్తామో, ఏ అర్థాన్ని అయితే కాగితాన్ని, అంటే ఏ సమాచారాన్ని అయితే కాగితం పైన ఎక్కిస్తామో ఆ దాన్ని శాసనం అంటారు. అందుకే చూడండి, డాక్యుమెంటేషన్ మనం ఒక్కసారి రాసినామంటే, ఏదన్నా మనం ఏది రాసినా కూడా కమిట్ అయిపోయినట్టు అనమాట. శాసనం. తస్మిన్ శాసనమితి వ్యపదేశం కుర్వంతి ఆచార్యాహ. ఇది ఎవరు చెప్పారు అంటే, ఆచార్యులు చెబుతారు. ఏ అర్థాన్నైతే ఒక పత్రం పైన పెడతారో, అంటే ఇది ఎక్కడ మనం దేని గురించి ఆలోచిస్తున్నాము, ఇది జనసామాన్యం కోసం పెట్టింది కాదండి. ఈ సందర్భాన్ని మనం మనకు అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్. సో పరిపాలనా యంత్రాంగంలో మనము రాజు యొక్క కర్తవ్యాలు, అమాత్యుల యొక్క కర్తవ్యాలు మాత్రమే చూస్తున్నాం. మనం ఏ చాప్టర్ లో ఉన్నామో గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్ష ప్రచార అనేటువంటి అధికరణంలో ఉన్నాము. అధ్యక్ష ప్రచార అంటేనే అధ్యక్షుల యొక్క వ్యవహారము, వాళ్ళ విధులు, వాళ్ళ విధి నిర్వహణ. ఆ అధ్యక్షులు ఎవరు అంటే అమాత్య సంపదోపేతులు అని మనకు ముందే చెప్పారు. అమాత్య సంపదోపేతులు, అమాత్యులకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ నిర్దేశించబడినటువంటి క్వాలిటీస్, అర్హతలు, ఆ లక్షణాలు అవి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆయా విభాగాలకు అధిపతులుగా నియమించాలి అని మనం అక్కడిని చదువుకున్నాం. ఇంతకు ముందే చదువుకున్నాం, అమాత్య నియుక్తిలో చదువుకున్నాం. కాబట్టి ఆ రకంగా మనం చూసినప్పుడు ఇక్కడ అమాత్య సంపదతో ఉన్న వాళ్ళే దీనిలో వస్తారు. ఇది ఎక్కడ ఉంది మనకి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాము అంటే, అసలు అడ్మినిస్ట్రేషన్ లోనే, పరిపాలన యంత్రాంగంలోనే మాట్లాడుతున్నాం. కాబట్టి రాజశాసనాలు అనేవి ఎలా ఉండాలి, పత్ర సంప్రేషణం ఎలా ఉండాలి, పత్ర లేఖనం ఎలా ఉండాలి అనే ఘట్టంలో మనం ఉన్నాం. దీస్ ఆర్ నాట్ రొటీన్ లెటర్స్, తండ్రి కొడుకు భార్య భర్తలు ప్రేయసి రాసుకునే లెటర్స్ కాదు. అందువల్ల ఇక్కడ మనం ఈ సందర్భాన్ని అనుసరించి చూసేది ఇవన్నీ కూడా గవర్నమెంట్ లెటర్స్ అన్నమాట, గవర్నమెంట్ డాక్యుమెంట్స్. ఓకే, డాక్యుమెంటేషన్. నతు సందిష్టే అర్థే వాచికాఖ్యే ఇత్యర్థ. దీనికోసమని నేను చెప్పాలనుకున్నాను. సందిష్టే అర్థే వాచికాఖ్యే శాసనం న ఉచ్యతే అని అర్థం. అంటే సందేశం అనేది మనం ఓరల్ గా కూడా పంపిస్తారు కదా. మనం మామూలుగా దూతలు, అంబాసిడర్స్ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ కరెస్పాండెన్స్ లో వాళ్ళు మాట్లాడము అవన్నీ ఉంటాయి. కానీ ప్రామాణ్యం ఎక్కడ ఉంటుంది, అథారిటీ ఎక్కడ ఉంటుంది అంటే, వాట్ ఎవర్ ద రిటర్న్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్, వాటికే ప్రామాణ్యం ఉంటుంది. వీళ్ళు మామూలుగా మాట్లాడినప్పుడు విఐపీస్ కాబట్టి వీళ్ళ మాటలకి కూడా ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ కాల్డ్ శాసనం. అందువల్ల శాసనం అంటే ఒక దూత. ఎందుచేతనంటే అక్కడే చెప్పారు, దూత ముఖావై రాజానహ అని కూడా మనం చదువుకున్నాం. అంటే దూతలంటే ఎవరో కాదు, దూత ఏం మాట్లాడినా కూడా అది రాజవచనమే అనుకోవాలి అని చెప్పారు అక్కడ. సో దూతలు ఎవరు, రాజముఖమే, అంటే రాజులు చెప్పాల్సిందే దూతలు చెప్తారు, అంతవరకు కరెక్టే. కానీ తావన్ మాత్రాన దాన్ని శాసనము అనరు. దూత ఏదైతే వాక్యాలు చెప్తాడో రాజుగారి సందేశం. అందువల్ల ఏమంటున్నారు, సందేశము అనేది ఏదైతే ఉన్నప్పుడు మనం ఆదేశము, ఉద్దేశము అని చెప్తాం కదా, ఆ విధంగా సందేశం ఏదైతే ఇప్పుడు మేఘ సందేశం అదే ఫస్ట్ టైం వచ్చింది కదా మన కావ్యం. మేఘుడు సందేశాన్ని తీసుకెళ్ళాడు, ఏం లెటర్ తీసుకెళ్ళలేదు, ఓన్లీ ఓవరాల్ గా ఈయన చెప్పాడో తీసుకెళ్ళాడు అని మనం అది ఆ కావ్యార్థాన్ని తీసుకోవాలి. కాబట్టి రాసింది ఏమి పత్రం అనేది లేదు. కాబట్టి వాచకాఖ్యే అన్నాడు అనమాట. మాటల ద్వారా చెప్పే సందేశాన్ని శాసనము అనరు. దాని నుంచి మినహాయించడానికే మనం కంప్లీట్ దీని పక్కకు, అంటే దీని యొక్క వైశిష్ట్యాన్ని ప్రతిపాదించడానికి శాసనే శాసనం ఇత్యాచక్షతే, పత్రం పైన పెట్టిందే పత్రారూఢమైన అర్థమే శాసనం అంటారు అని చెప్పాడు అనమాట. కుతః పునః శాసన వాచికయోర్ మధ్యే శాసనస్య నిరూపణాదరో
నతు వాచికస్య ఇది ఆకాంక్షాయామాహ శాసనేత్యాది సంధి విగ్రహయోరిది షాడ్గుణ్య ఉపలక్షణం. ఇక్కడ చూడండి మళ్ళీ దట్స్ వై ఐ హావ్ టేకెన్ దిస్ పార్ట్ అన్నమాట. అవును, ఇప్పుడు శాసనానికి వాచకం వాచకము అనేది వాచకం అనేది మీరు ధ్వన్యాలోకంలో చదువుకున్నారు, వాచక శబ్దం. కానీ ఎప్పుడైతే దాని ద్వారా భావ వ్యక్తీకరణ అవుతుందో, నేను బహుశా అక్కడ కూడా చెప్పాను మీకు, ఆ ఏదైతే భావ సూచకం అవుతుందో, ఇప్పుడు అర్థ సూచకమైంది వాచకం అండి. దట్ ఈస్ మియర్ శబ్దం. అర్థాన్ని భావాన్ని కూడా సూచించేది ఏదైతే ఉంటుందో అది వాచికం. మీకు ఈ వాచికము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎందువల్ల ఇంకా ముందు ముందు చెప్పబోతున్నాడు వాచికం అనే దాన్ని. ఎందుకు చెప్పబోతున్నాడు అంటే మనకు అభినయంలో చతుర్వేద అభినయం ఉంది. ఆంగిక మనకుంది కదా, ఆంగిక, వాచిక, ఆహార్య అండ్ సాత్విక. లాస్ట్ కు సాత్విక చెప్తాడు. సో ఆంగికాభినయము గెస్చర్స్, వాచికము అంటే కంప్లీట్ గా వాయిస్ మాడ్యులేషన్, మాట్లాడే ప్రతి మాట. అందువల్లనే మీరు వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు పాడుకునేవాళ్ళు. రాను రాను గాత్ర మాధుర్యం అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి, ఇప్పుడు పలకడంలో ఉన్న మాధుర్యము ఆ మామూలుగా మీకు పాటలు రాకపోవచ్చు. కొందరిది వాయిస్ చాలా అద్భుతంగా, ఇప్పుడు ఘంటసాల అద్భుతంగా పాడతాడు, కానీ ఆయన మాట్లాడేటప్పుడు నిజం చెప్పాలంటే ఆయనే గనక ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్తే అంత సెట్ అయ్యేది కాదేమో. ఎన్టీఆర్ మరి పాడితే ఘంటసాల లాగా ఉండదు, కానీ ఘంటసాల పాడితే ఎన్టీఆర్ఏ పాడినట్టుగా ఉంటుంది. దట్ ఈస్ దర్ మాడ్యులేషన్. అదే ఎన్టీఆర్ ఒక గంభీరమైన వాయిస్ ఉందనుకోండి, అది ఏదైతే ఆయన మాట్లాడే ప్రతి మాట ఎందుకు అందరినీ ఉత్తేజపరిచింది అంటే దట్ ఈస్ కాల్డ్ వాచకం. దట్ ఈజ్ మాడ్యులేషన్. పాటలో కూడా మాడ్యులేషన్ అవసరం. అందువల్లనే అంటే భావ వ్యక్తీకరణ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది. అర్థంతో పాటు గుండెలని తట్టి లేపే ఒక భావం ఉంటుంది. అర్థము లోపలి భావాన్ని తట్టి లేపితేనే అప్పుడు ఆ ఎమోషన్ అని మనం అంటాం. అందుకే మీరు ఏం చదువుకున్నారు అంటే మామూలుగా వాచ్యార్థం ఒకటి ఉంది, లక్ష్యార్థం అనేది ఏంటంటే అది ఆల్రెడీ హింట్ ఇచ్చింది కాబట్టి దాని గురించి మనకు జనరల్ గా లక్ష్యార్థం కొత్తగా ఇంటెలిజెన్స్ అవసరం లేదు, బికాస్ అది ఆల్రెడీ హింట్ ఇవ్వబడుతుంది. కానీ హింట్ ఇవ్వకుండానే హృదయాన్ని తట్టే భావం ఏదైతే ఉంటుందో, అర్థం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యంగ్యార్థం అని మనం అక్కడ చదువుకున్నాము, ధ్వన్యార్థం అని కూడా చదువుకున్నాం. కాబట్టి హృదయాన్ని తాకేటువంటి భావం రావాలి అంటే అక్కడ మీరు కావ్యప్రకాష్ లో కూడా చదువుకున్నారు. ఏమని అంటే మనకి ఆ కాకు, వక్రోక్తి వీటన్నిటిని బట్టి కూడా అన్ని అర్థం స్ఫురిస్తుంది అని ఇక్కడ చదువుకున్నారు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి ఏమిటి అంటే ఆ మాడ్యులేషన్ లో పలికే పద్ధతిలో తేడా ఉంటుంది. అందువల్లే నేను చెప్తున్నాడు అంటే శాసనము అనేది పత్రారూఢం అయితేనే, అంటే కాగితం పైన ఉంటే శాసనం అవుతుంది. మరి వాచికము అంటే మాట ద్వారా చెప్పేది ఏది సందేశం ఉంటుందో, వీటి రెండింటికి కూడా ఎందుకు మీరు ఏంటి డిఫరెన్స్ ఏంటి, దీనిలో భేదం ఏమిటి అన్నాడు అనమాట. అన్నప్పుడు అది వివరిస్తూ ఉన్నాడు ఈయన. తానే అద్భుతమైన పద్ధతి, తానే ఆకాంక్ష పద్ధతి, తానే ప్రశ్నించుకుని ఆశంకించుకుని వివరిస్తున్నాడు. సంధి విగ్రహయోరిది షాడ్గుణ్య ఉపలక్షణం. సంధి విగ్రహము అని అన్నాడు. ఉపలక్షణం అనేది మీరు కూడా కాకవత్ దేవదత్త గృహం అని చదువుకున్నారు. ఉపలక్షణం అంటే జస్ట్ శాంపుల్, ఒక మామూలుగా ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఎట్సెట్రా ఎట్సెట్రా అందులోకి వస్తాయి. కాబట్టి సంధి విగ్రహాలకి ప్రధానం కాబట్టి ఇది రాజులు కూడా ప్రధానము, సంధి విగ్రహాలు వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నారు. ఇప్పుడు సంధి విగ్రహము అని ఎందుకు చెప్పారు అంటే, నిజం చెప్పాలంటే మనము ఆర్డర్లో సంధి విగ్రహాన్ని చెప్పినప్పటికీ కూడా రెండే రెండు ఉంటాయండి. ఇది మీరు మాఘంలో చదువుకున్నారు, నేనే చెప్పాను కాబట్టి రెండే రెండు. ఏమిటది? మిత్రత్వమా శత్రుత్వమా, రెండే విషయాలు. మిత్రత్వం అయితే సంధి, శత్రుత్వం అయితే విగ్రహం, ఎనిమిటి అంటే యుద్ధం. అయితే ఈ రెండు అంచులు ఈ చివర ఆ చివర ఉంటాయి పూర్వాపరాలు. మధ్యన ఉండేవన్నీ ఏమిటి? సంధి. తర్వాత విగ్రహం పక్కన పెడితే యానము, ఆసనము, సంశ్రయము, ద్వైధీభావం, నాలుగు మధ్యన ఉంటాయి. ఏమిటి?
ఎప్పుడు మనము ఎప్పుడు ఆక్రమణకు వెళ్ళాలి యానం, అదే విధంగా ఆసనము, అమ్మో ఇది వెళ్ళాల్సిన సమయమా కాదా అని కూర్చోవడము. అండ్ సంశ్రయము అంటే ఒక బలమైన వ్యక్తి ఆశ్రయం తీసుకోవడం. ఇప్పుడు మనకి యుద్ధంలో అన్ని జరుగుతున్నాయి. ద్వైధీభావము అంటే ఇటేదో సంధి నటిస్తూనే ఇంకో దిక్కు యుద్ధానికి ప్రయత్నాలు చేసుకోవడం. లాస్ట్ మనకి ఫైనల్లీ యుద్ధం అన్నమాట. సో ఈ విధంగా సంధి విగ్రహాలు అని అంటే ఏమిటి అంటే ఇంత పెద్ద షాడ్గుణ్యం అన్నారు. ఈ షాడ్గుణ్యం గురించి కూడా మనం చెప్పుకున్నాం మాఘంలో. సో ఈ విధంగా ఏదైతే ఆరు ఏదైతే మన ఫారిన్ పాలసీ, ఆరు కూడా ఫారిన్ పాలసీ, ఇందులో ఐదు తీసుకుని పంచతంత్రము అనేది పెట్టారు. పంచతంత్రం అంటే తంత్రం అంటే అది శాస్త్రంలో ఉపయోగించాల్సినవి అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ ఐదును తీసుకుని, ఎందుకంటే వాళ్ళు కూడా మిత్రలాభము, మిత్రభేదము, కాకోలుకీయము, ఉపజాపం ఇత్యాదులు అవన్నీ చెప్పారనమాట. అపరిష్కృతకారిత్వం అవి ఉన్నాయి కదా, ఐదు తంత్రాలు అందులో చెప్పారు. ఎంతసేపు ఆ పింగళకుడును సంజీవకుడు, ఆ సింహానికి ఎద్దుకి వీళ్ళే మన మిత్రలాభాన్ని వీళ్ళే చేస్తారు. రెండు కరటక దమనకులు, అందులో ఒక రక్క మంచిది ఉంటుంది, ఒకటేమో కుటిల బుద్ధిది ఉంటుంది. వాళ్ళిద్దరి డైలాగులు కూడా వర్త్ రీడింగ్ అండి. అది కూడా ఇట్స్ వర్త్ రీడింగ్. ఒకసారి ఎప్పుడో నేను బహుశా యూట్యూబ్ లో పెట్టేస్తాను, మీరు ఎవరు రావాలని కాదు కానీ ఇట్స్ బ్యూటిఫుల్ అన్నమాట. ఒక మంత్రి ఏమో ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అడ్వైజెస్ చెప్తాడు, ఇంకోటి దాన్ని కాంట్రాక్ట్ చేస్తాడు. ఎక్సలెంట్ అండి. పంచతంత్రం అంత అద్భుతమైన పొలిటికల్ వర్క్ ఇన్ ల్యూసిడ్ లాంగ్వేజ్ అసలు లేనే లేదనమాట. సో ఆ విధంగా ఆ షాడ్గుణ్యం అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉందంటే ద వే ఆఫ్ కరస్పాండెన్స్. ఒక శాసనం ఒకటి రాశారు అంటే మీరు మాట్లాడింది అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడింది వీళ్ళు ఇప్పటికీ కూడా కోర్టుల్లో వీడియో క్లిప్పింగ్ చెల్లవు అని చెప్తున్నారు కదా. కాబట్టి రిటర్న్ డాక్యుమెంట్స్ ఆర్ అందుకే వాటిని అక్షరం అన్నారు, అది చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా ఉపలక్షణం. తేన అయం అర్థ. దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హి ఎందుచేతనంటే యస్మాత్ శాసనమేవ అంటే యస్మాత్ శాసనమేవ రాజ్ఞాం మంత్రగుప్తి పురస్సర షాడ్గుణ్య వ్యాపార అవ్యభిచార నిర్వాకతయా ప్రధానం వాచికం తు సందేశహరగత ప్రమాదాది దోష సంభావిత మంత్రభేదతయా వ్యభిచారిత్వాత్ న ప్రధానమితి. చూసారా ఏమిటంటే శాసనం అనేది ఉన్నప్పుడు అంటే పత్రం పైన రాసి ఉన్నప్పుడు మంత్రగుప్తి దాన్ని రోల్ చేసి ఇస్తారు. డైరెక్ట్ గా దాన్ని రాజులే ఓపెన్ చేయాలి. వీడు మధ్యన శాసనకారుని కదా అని వాడు ఓపెన్ చేసుకోవడానికి లేదు. వీడు తీసుకెళ్ళింది రాజు చేతిలో ఉంటే వాళ్ళు లేకప్పుడు చదువుతాడు, ఎందుకంటే ఇక్కడి నుంచి రాసింది అర్థం కాకపోవచ్చు. అందువల్ల ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే లేఖకుడే శాసనహరుడు కాడు. సో ద ఎంప్లాయీస్, ఇది కూడా నేను అసలు చెయ్యాలి, ఎంతమంది ఎంప్లాయీస్ టెక్నికల్ వర్డ్స్ బుక్ ఏ మూలకి రాదు. సో ఇక్కడ శాసనహరుడు అనేవాడు దూత, హీ టేక్స్ ద శాసనం. బట్ శాసన లేఖకుడు వేరు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఉదాహరణ పూర్వకంగా చెప్పినాను. ఇప్పుడు మీ దగ్గర కూడా ఆఫీసెస్ లో డాక్యుమెంట్స్ రెడీ అయినప్పుడు, ఇప్పుడు మాకు ఎగ్జామ్ పేపర్స్ తీయాలంటే అప్పుడు స్టెన్సిల్ కట్టర్ ఉండేది, స్టెన్సిల్స్ తో చేసేవాళ్ళు. ఇప్పుడంటేనేమో డిటిపి అనేది. ఇప్పటికి కూడా అందుకే కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకుంటారు. ఆ శ్రీరామచంద్రుడు గారు మళ్ళీ మనకి ఇక్కడ ఉదాహరించుకోవాల్సిన గొప్ప వ్యక్తి. ఎందుకు చేతనంటే పిహెచ్డి రిపోర్ట్స్ పంపించాల్సి వచ్చేది. గురువు గారు ఆ రోజుల్లో ఇమాజిన్, ఇప్పుడు ఆయన శత జయంతి, ఎంత మనకంటే పెద్దవారు. ఆయన అప్పుడే ఒక టైప్ మిషన్ కొనుక్కున్నారు. ఆయన దగ్గర టూల్ బాక్స్ ఉండేదండి. మా అమ్మాయి ఎక్కడ యుఎస్ నుంచి తెచ్చింది అలాంటి టూల్ బాక్స్ ఆయన దగ్గర. ఇక్కడ అంటే ఫారిన్ తెప్పించారని కాదు, అన్ని ఉండేవి. ఆయన చిన్న చిన్న పనులు చిన్న స్టూల్ వేసుకొని ఎక్కి ఆయనే చేసుకునేవారండి. యూ కాంట్ బిలీవ్ ఇట్. అంత ఆర్థోడాక్స్ పర్సన్ ఇవన్నీ చేసేవారంటే మీరు నమ్మలేరు అనమాట. చక్కగా స్టూల్ వేసుకుని ఆ గడియారం పెద్ద గడియారం ఎన్నాళ్ల బట్టే ఉంది, 40 ఏళ్ల పైన ఉంది. దాని ముళ్ళు ఇలా సరి చేయడం కానీ మరి ఏదైనా చిన్న పనులు ఉంటే స్క్రూస్ అన్ని ఉండేవి టూల్ బాక్స్ లో. అదే విధంగా ఒక టైప్ రైటర్ ఉండేది, ముద్దుగా బాక్స్ షేప్ లో ఉండేది. ఇలా ఓపెన్ చేస్తే మన ల్యాప్టాప్ లాగానే అది టైప్ చేసుకో. వారు స్వయంగా టైప్ చేసి రిపోర్ట్ పంపించేవాళ్ళండి.
ఆ రోజుల్లో ఆన్లైన్ లేదు, టైప్ చేసి దాని కవర్లో మడిచి పంపించారు. ఎందుకంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెన్షియల్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు శాసనం అనే దానికి మీకు ఉదాహరణకు చెప్తున్నాను. రాసేవాడు, అందుకని ఏం చేసేవాడు అంటే ఆ టైపిస్టులు ఏదైతే ఉంటారో స్టెన్సిల్ కట్టర్స్, వెంటనే ఆ స్టెన్సిల్ది కూడానండి అక్కడ మన డస్ట్బిన్ లో వేసి కాల్చేసేవాళ్ళు. అసలు అక్కడే కాల్చేసేవాళ్ళు. అలా ఉండగా కూడా ఇప్పుడు మీరు నీట్ గీటు లీకేజ్ అంటే ఇలాంటి పిచ్చి వేషాలలో లీక్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు, మంత్రగుప్తి ఒకటేంటంటే మంత్రాలు వచ్చిన రహస్యంగా ఉంచబడుతుంది. ఆ దాన్ని పురస్సరంగా అంటే మా రహస్యం కాపాడబడుతూ ఈ షాడ్గుణ్యానికి ఏదైతే అవసరం ఉంటుందో, షాడ్గుణ్య వ్యాపారం సంధి విగ్రహాది వ్యాపారంలో ఆ కరెస్పాండెన్స్ ఆ ఫారిన్ పాలసీ అఫైర్ లో ఏమాత్రము ఇక్కడ అక్కడ తేడా రాకుండా ఉండడానికి అనేది శాసనం ఉంటుండగా, అందుచేత శాసనం ప్రధానం. శాసన ప్రధానాయి రాజానహ అన్నాడు. అందుచేత శాసనం అనేది ప్రధానము. వాచికంతో ఏదైతే మనము నోటి ద్వారా సందేశం ఇస్తామో దానికి సందేశహరగత ప్రమాదాది దోష సంభావిత మంత్రభేదతయా. వాడు సందేశహరుడు ఎక్కడో ఎవరి దగ్గరనో లంచ్ తినుకుంటూ ఆ ఆ మత్తులోనో ఆ దీనిలోనో టక్కమని ఒకటి పోయి ఒకటి మంత్రభేదం ఏదో పుసక్కన జారే, అయ్యో ఎవరికి అనొద్దు నువ్వు ఆత్మీయుడు కాబట్టి ఏదో చెప్పేశాను గాని అని అలా సందేశం అనేది రివీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యభిచారత్వాద్ అంటే దానికి అది ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ థింగ్, అది ఇక్కడ అక్కడ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది పక్కకు ప్రసరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే పత్ర లిఖితమే ప్రధానము అని ఆయన ఇంత నొక్కి చెప్పాడు. ఇంత వివరణ దీనిలో గణపతి శాస్త్రి గారు ఇచ్చారు అని చెప్పడానికి నేను టేకెన్ దిస్. తర్వాత శాసనస్య ప్రధానత్వాత్ విశిష్ట గుణ ఏవ తల్లేఖకో భవితుం అర్హతి ఇది ఆహా. తస్మాత్ అమాత్య సంపదోపేత అని మనం చదువుకున్నాం లాస్ట్ దానిలో మీకు వీడియోలో మీరు వింటారు. శాసనస్య ప్రధానత్వ, శాసనం ఎప్పుడైతే ప్రధానమైందో అందుచేత ఆ శాసనాన్ని రచించే అంటే రాసేటువంటి లేఖకుడు కూడా విశిష్ట గుణోపేతుడై ఉండాలి. అందుచేతనే లేఖక సంపత్ అని చెప్పారు. లేఖకుడికి ఈ లక్షణాలన్నీ ఉండాలి అని చెప్పారు. తస్మాత్ ఇది ఆది చెప్పాడు. తస్మాత్ అమాత్య సంపదోపేత, మళ్ళీ ఇక్కడ చెప్పాడు అమాత్య నియుక్తిలో చెప్పబడినటువంటి ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నవాడు. ఈ గణపతి శాస్త్రి గారు ఆయన గణపతి శాస్త్రి గాని ఈయన గణక శాస్త్రి. ప్రతి చోట నంబర్స్ ఇస్తాడండి. మనకి ఇంతకు ముందు కూడా నేను చెప్పినప్పుడు ఇన్ని ఇన్ని నంబర్స్ ఇచ్చాడు అని మనం ఎక్కడ లెక్కలు మనకు ఏ వేరే పుస్తకంలో కాంగ్లే దానిలో గాని శ్రీరామచంద్రుడు గారి దానిలో గాని మనకి నంబరింగ్ కనబడదు. ఈయన ఎవ్రీ టైమ్ ఎవ్రీ చాప్టర్ హౌ మెనీ ఆర్ దేర్ అనేది నంబరింగ్ ఇస్తాడండి. దిస్ ఇస్ ద యాక్చువల్లీ ఒక చిన్న ఆర్టికల్ కూడా రాయొచ్చేమో కానీ యాక్చువల్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కామెంటరీ, వాట్ వి సే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కామెంటరీ ఆఫ్ గణపతి శాస్త్రి అని గనక రాస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హౌ ఈజ్ డూయింగ్ అంటే అమాత్య సంపదోపేతలో జానపదో అభిజాత ఇతి అని ఏదైతే మనకు మంత్రి పురోహితోత్పత్తి ప్రకరణే ఉక్తాహ, మంత్రి పురోహిత నియుక్తిలో ఏదైతే అమాత్య సంపదోపేతులని జానపద అభిజాత ఇవన్నీ ఇచ్చారు లిస్టు. ఆ విధంగా అన్ని ఉన్నవాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, జానపదత్వాదయో గుణా అమాత్య సంపత్ తయాయుక్త. ఇక్కడ పంచవింశతి ఈ జానపద అభిజాత అని ఏవైతే ఉన్నాయో మనం అక్కడ కూడా లెక్క పెట్టుకోలేదు చూడండి. 25 గుణాలు చెప్పారట. ఇక్కడ చెప్తున్నాడు ఈయన ఏదైతే 25 గుణాలు ఉన్నాయో ఆ గుణాలతోటి ఉండి అవన్నీ అమాత్య సంపత్తయాయుక్త. మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నాడు, అక్కడ ఇవి చెప్పలేదు, ఏది సర్వసమయవిత్ ఇవి చెప్పలేదు, ఇవి యాడ్ చేస్తున్నాడు. సమయవిత్ అంటే ఏంటి, సర్వేషాం వర్ణానాం ఆశ్రమాణం వర్ణాతిరిక్తానాం చ ఆచారాభిజ్ఞ ఆశుగ్రంథ శీఘ్ర వాక్య సందర్భ ప్రసర చార్వక్షర చారోణి ఏకైకశః సముదాయతశ్చ దర్శనీయాని అక్షరాణి లిపయో యస్య సహ లేఖవాచన సమర్థః
లేఖస్య స్ఫుట సుస్వర యథా స్థాన వాక్య విశ్రమ సుభగ పఠన ప్రవీణః లేఖస్య అప్రకాశ్య అర్థస్య సంజ్ఞాలేఖస్య వర్జితాక్షరస్య పదవాక్య సంకేతిత లేఖా విశేషాత్మకస్య వాచనే వ్యవహారే సమర్థ ఇత్యపరే ఏవం ఏ ఏక ఊనత్రింశత గుణైర్యుక్తః లేఖకః. ఏకోనత్రింశత్ అంటే 29, ఒకటి తక్కువ 30. ఇది ఎంత బాగుంది చూడండి, ఊళ్ళలో లెక్క పెట్టేట్టు ఒకటి తక్కువ 30, ఒకటి తక్కువ 5, పావు తక్కువ 2 అంటాం కదా, ఆ టైప్ లో. అంటే ఇక్కడ సర్వసమయవిత్ ఆశు గ్రంథ చార్వక్షర లేఖ వాచన సమర్థ అని 4 యాడ్ చేశాడు. అంటే అమాత్య సంపద 25, ఆ తర్వాత ఈ 4 కలిపి ఉన్నవాడు ఉండాలి. అయితే ఇక్కడ అమాత్య సంపదోపేతలో జానపదో అవన్నీ చెప్పాడు అక్కడ. కాబట్టి ఇక్కడ వీటి యొక్క సర్వసమయవిత్ అంటే ఏంటో చెప్తున్నాడు. దిస్ ఆల్సో ఐ వాంటెడ్ టు మేక్ వెరీ క్లియర్ టు యూ, అంటే త్రూ దిస్ మీడియా, టు ద లిజనర్స్ హూ ఎవర్ లిసన్ టు ఇట్ లేటర్ ఆన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే చూడండి, సర్వసమయవిత్ మనకు ఓన్లీ అన్ని కట్టుబాట్లు నియమాలు తెలిసిన వాళ్ళు అని ఇచ్చారు గురువు గారు. మామూలుగా అంతే అనుకుంటారు. ఇక్కడ చూడండి ఎంత డీటెయిల్స్ అవసరమో. సర్వేషాం వర్ణానాం ఆశ్రమాణం వర్ణాతిరిక్తానాం చ. ఇక్కడ మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇత్యాది ఏవైతే ఉన్నాయో ఇవేమిటి? వర్ణాలు. కాబట్టి ఏమన్నాడు? వర్ణానం. వర్ణాలు అది ముందు ఇంకా రాబోతుందండి. ఈయన ఎక్స్ప్లెనేషన్ లో వర్ణాలు ఎందుకో కూడా చెప్పబోతాడు. ఆ వర్ణాలను గురించి తెలిసి ఉండాలి. ఎందుచేతనంటే చాలా ఇది నాట్యశాస్త్రంలో కూడా ఉందండి. మీకు అసలు సంస్కృతం అనే సముద్రంలో ఎన్ని రోజులు ఈదినా కూడా మనం ఒడ్డెక్కలేము అనుకోండి. నేను ఎందుకంటే ఇంకా నడి సముద్రంలో కొట్టుకుపోతున్నా కాబట్టి. అక్కడ మామూలుగా మహారాజుని ఏమని సంబోధించాలి నాట్యశాస్త్రంలో? పట్టపు రాణిని ఏమని సంబోధించాలి? పట్టపు రాణి కానటువంటి ఇతర రాజపత్నులను ఎలా, రాజభార్యలు యాక్చువల్లీ పత్యుర్నో యజ్ఞ సంయోగి అని, పత్ని అనేట ఒక్క ఆమెనే ధర్మార్థ కామాలలో తోడుగా ఉంటుంది యజ్ఞంలో. అందుకే సీతది మనం చూస్తాం కదా, సీత లేకుండా రాముడు యజ్ఞం ఎట్లా చేస్తాడు? యజ్ఞంలో భాగం పంచుకునేట ఆవిడ పత్ని. అలా కాకున్నటువంటి వాళ్ళందరూ కూడా భార్యలు, పాణిగ్రహీతి అంటారు, భార్యలనే అంటారు అన్నమాట. దట్స్ ఆల్. కానీ పత్ని అనేది మాత్రము ఓన్లీ పట్టమహిషి అంటాం మనం. పట్టమహిషికే అది. కాబట్టి పట్టమహిషిని ఎలా సంబోధించాలి, ఇతరులను ఎలా సంబోధించాలి, అమాత్యులను ఎలా సంబోధించాలి, ఇతర అధికారులను ఎలా సంబోధించాలి, అది కాకుండా పెద్దవాళ్ళని ఎలా సంబోధించాలి, చిన్నవాళ్ళని, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఎవరికండి లెటర్ రాయడం వచ్చేది? ఎవరికన్నా ఏమన్నా వచ్చే? చిన్నవాడిని పెద్దవాడిని పట్టుకొని హలో, హౌ ఆర్ యూ, ఐ లవ్ యూ, ప్రతివాడికి అది. అంటే ఎంత అవసరమో ఈ జ్ఞానం అనేది తెలుసుకుంటే, అసలు ఏదో పూజ్యపాదులకు మనం మామూలుగా ఏదైనా స్వాములు శంకరాచార్య లాంటి వాళ్ళకి రాయాలంటే శ్రీ 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 మా తీర్థ ఎట్సెట్రా ఎట్సెట్రా స్వామిగళ్ అలా రాస్తారు. అంటే మామూలుగా రాస్తే అది అఫెన్స్ అవుతుంది. ఒక న్యాయాధికారికి రాసేది వేరుగా ఉంటుంది. కాబట్టి వర్ణాలను గురించి తెలిసి ఉండాలి, ఆశ్రమాలను గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమమా, వానప్రస్థమా, గృహస్థాశ్రమం అంటే, అదే విధంగా బ్రాహ్మణుల పేర్లు ఎలా ఉండాలి, అమాత్యుల పేర్లు మీరు చూడండి. సుబుద్ధి, మేధావి, విష్ణు శర్మ ఇలాంటివే ఉంటాయి. మన మంత్రులు గాని ఎవరు గాని ఉంటాయి. రాజులకు ఏమైనా విక్రమ అని, మహీపాల, విక్రమార్క ఇలాంటివన్నీ, సాహసాంక ఇలాంటివి ఉంటాయి. విజయవర్మ, వర్మ అని ఉంటుంది. మామూలుగా క్షత్రియులందరికీ వర్మ అని ఉంటుంది. విజయవర్మ, చండవర్మ, ప్రచండవర్మ. బ్రాహ్మణులకు శర్మ అని ఉంటుంది. తర్వాత సుబుద్ధి ఇత్యాదులు మంత్రులకు ఉంటుంది. మంత్రి పదవిలో ఉన్న వాళ్ళకి మీకు తెలుసు వసుబుద్ధి, సుబుద్ధి ఇలాంటివి ఉంటాయి. అదే విధంగా వైశ్యులకి గుప్తా అని ఉంటుంది, మీకు తెలుసు. ఏదో ధనగుప్త, గుప్తా, ఈ గుప్తా అని గుప్తా అని ఉంటుంది. అదే విధంగా చండీదాస, సూరదాస, శూద్ర ఇలాంటివి వాళ్ళకు శూద్రులకు ఉంటుంది అని చెప్తూ,
వర్ణాతిరిక్తాన వర్ణాలలో 4 వర్ణాలు ప్రధానంగా విభజించినప్పటికీ ఇప్పుడు మనం అంటున్నాం కదండి. ఇప్పుడు ఏదో ఇన్నున్నాయి ఉపకులాలు అవి ఇవి అంటున్నారు కదా. అఖండ జాతి వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. ఎందుచేతనంటే మీకు ఆటవికుడు అనేది కూడా మనకు వచ్చింది. ఆటవికుడు మనకి ఏదైతే ఆ 18 మంది ఏదైతే ముఖ్యమైనటువంటి విఐపీస్ ఉంటారో ఆ అటవీపాల అంతఃపాల అనే వర్డ్ కూడా వచ్చింది మనం. కాబట్టి అటవీపాల ఫారెస్ట్ లో ఉండే వాళ్ళు, తర్వాత ఫారెస్ట్ ప్రొడ్యూసర్ శబర కిరాతక అనేది అవన్నీ పులింద ఇవన్నీ ఉన్నాయి వాళ్ళందరి. కాబట్టి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ వర్ణాలు ఆశ్రమాలకు సంబంధించినవే కాకుండా వర్ణాతిరిక్తానం ఆచారాలు, వాళ్ళ ఆచారాలన్నీ పాటించాలి. ఎందుచేతనంటే మనం మామూలుగా ఇప్పుడు చూస్తే కూడా ఈ మామూలుగా మనం ప్రతిదీ మతంగా గనక మత మౌఢ్యానికి గనక వెళ్ళకపోతే ఇప్పుడు పెళ్లి పత్రికలలో వాటిల్లో రాసినప్పుడు ఇప్పుడు స్మార్తులు ఒకలాగా రాస్తారు, వైష్ణవులు ఒకలాగా రాస్తారు, మధ్వలు ఒకలాగా రాస్తారు, శైవులు ఒకలాగా రాస్తారు. అంటే అది ఏమిటి అంటే ఈ ఆచారాలు తెలిసిన ఉండాలి. తెలిసి ఉండకపోతే ఏమవుతుంది, ఎవరినో ఎక్కడో అనబోయి ఎక్కడో అనేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక వ్యక్తి సమాజంలో వ్యవహరించాల్సి వస్తే ఈ ఆచార క్రమము తెలిసి ఉండాలి. ఎవరిని ఎలా సంబోధించాలి, ఎవరిని ఎలా పిలవాలి అనేది తెలిసి ఉండాలి. అందువల్ల ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి విషయాలన్నమాట. అది ఉండాలి. ఆచార విజ్ఞ అతను సర్వ సమయ విత్. ఆశు గ్రంథ. ఇక్కడ ఆశు గ్రంథ అంటే ఇది శీఘ్ర వాక్య సందర్భ ప్రసర. మీకు చాలాసార్లు స్టెనో స్టెనో అని చెప్పాను. అంటే ఇది చెబుతూ ఉంటే రాయడము మనకు. అందుకే మహాభారతాన్ని వినాయకుడిని రాయమని చెప్పాడు ఉంది కదండి. సో అక్కడ ఏమిటి రాయడము అంటే చెప్పేవాళ్ళు మొత్తంగా వాక్యమాన్ని జోడించి చెప్పక్కర్లేదండి. మామూలుగా మనం ఏమనుకుంటాము, మొత్తం వాక్యం అంతా చక్కగా నిర్మించి చెప్తాడు, అలా కాదు. వాళ్ళు వాళ్ళ ఐడియా చెప్తారు, దాన్ని చక్కని వాక్యంలో సమకూర్చడం. సందర్భము దృభు అంటే సందర్భం, దాన్ని కూర్చడం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సందర్భం. అది గ్రథనం అన్నమాట. గ్రథనం అంటే కూడా కూర్చోడం, దాని సందర్భం అంటే కూడా అరేంజ్ చేయడం. కాబట్టి ఆ పద వాక్యాలు ఎక్కడ ఏమిటి, వాళ్ళు చెప్పేది ఏమిటి అని స్పష్టంగా అంటే సావధానంగా వినాలి. అది చక్కగా విని రాసేటప్పుడు ఏం చేయాలి, రీరైటింగ్ ఉండదు, ఎక్స్పర్టే ఉంటాడు. కాబట్టి ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ విరామము, ఎక్కడ అల్ప విరామము అనేది ఏదైతే ఉంటుందో అది ఆయన చెప్పడు. చెప్పేసేసి ఫుల్ స్టాప్ చెప్పేసి కామా అని చెప్పడు. ఎందుచేతనంటే అవన్నీ లేఖకుడికి సమగ్రంగా తెలుసు. కాబట్టి ఆశు గ్రంథ అంటే చెప్పింది చెప్పినట్టు చక్కగా రాసేవాడు. తర్వాత చారు అక్షర. చారూణి ఏకైకశః సముదాయతశ్చ దర్శనీయాని అక్షరాణి లిపయో యస్య సహ. అందంగా రాయడం. అందంగా రాయడం అంటే అసలు మన సంస్కృత అక్షరాలు తీసుకోండి, కన్నడ అక్షరాలలో ఆ మెలికలు చూడండి. ఎక్కడ అక్షరం ఒక ఏబిసిడి తీసుకోండి. అందుకే ఏమంటారు ఆర్టిస్టిక్ రైటింగ్ అంటారు కదండి. ఈ మన మామూలు ఇటాలిక్స్ లో రాసేట్టుగా రాయడం. ఐటాలిక్స్ ఎందుకు ఎంత అందంగా ఉంటాయి, ఇలా తోకలిస్తారు ఏమో ఇస్తారు. ఆ క్లాస్మేట్ ఒకడు రాసేవాడు, వాడు ప్రస్తుతం డాక్టర్ అమెరికాలో. నో కాంటాక్ట్స్ అనుకోండి, స్కూల్ వదిలేక. కానీ నాకు వాడు నేను కొంచెం క్లాస్ లో ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో కాంపిటీషన్ లో ఉండేవాళ్ళం. వాడు ఎయిత్ లో వెళ్ళిపోయి కామారెడ్డి నుంచేసి డాక్టర్, హీ హాజ్ బికమ్ డాక్టర్ అండ్ హీ హాజ్ హెల్ప్డ్ ఎ లాట్ టు హిజ్ నేటివ్ ప్లేస్ ఇన్ మా మా ఏరియాలో. చాలా అభివృద్ధి చేశాడు. అందరూ చాలా ప్రశంసిస్తారు అతన్ని. అతను రాస్తుంటే నాకెందుకు భలే ఇంట్రెస్టింగ్ ఉండేది. ప్రతి తలకట్టు నెమలి పింఛన్ లాగా పెట్టేదండి. ఇలా తిప్పి ఇలా నెమలి పింఛన్ లాగా పెట్టేది. అందంగా రాసేవాడు కరెక్టే. ఆ నెమలి పింఛన్ చూస్తే నాకు బో బో అనిపించేది నాకు. ఇలా తిప్పేవాడు. అంటే సాధారణంగా ఒక ఓంకారం ఉందనుకోండి, దానిలో ఒక వయ్యారం. అంటే మన తెలుగు అక్షరాలు మామూలుగా చెప్తున్నా. ఇందువల్ల లెటర్స్ రాసినప్పుడు మనకు అందుకే ఆ ఇంగ్లీష్ కి అయితే 4 లైన్ల నోట్స్ ఇచ్చేవాళ్ళు, తెలుగుకి అయితే 2 లైన్లు. బికాస్ ఇంగ్లీష్ లో ఒకటి పొడుగు ఒకటి పొట్టి, ఒకటి పొడుగు ఒకటి పొట్టి అలా ఉంటుంది కదండి. ఒకటి పైకి వెళ్ళిపోతుంది, ఒకటికి మళ్ళీ 4వ లైన్ కూడా దాటి కిందికి వస్తుంది. సో ఈ విధంగా మనకి చారు అక్షర
అందుకే ఏమంటాడు ఏకాక్షరం. ఒక్కోసారి ఒక అక్షరం కూడా అవసరం అవుతుంది. ఒక అక్షరము, రెండు అక్షరాలు, మూడు అక్షరాలు, పదాలు, వాక్యాలు. తర్వాత చాలా మందికి ఈనాటికి తెలియదు. సో మళ్ళీ ఇక్కడ శ్రీరామచంద్రుడు గారిని గురించి చెప్పాల్సి వస్తే, అతడు అంతలో అని ఏదైనా అతడు అక్కడ అన్నప్పుడు కొన్నిసార్లు ఆ పదవి భాగం కూడా తెలుగు టైపిస్ట్ ఒకతను అతనికే తెలుసు. ఎక్కడ దాన్ని ఛేదించాలి అనేది గురువు గారు చాలా అద్భుతంగా చేసేదన్నమాట. కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఎ లేఖక. ఎక్కడ దాన్ని ఒక సమస్త పదం అంటే సమాసం, సమాసం ఎలాగ ఉపయోగించాలి, లేదు రెండు పదాలలో అర్థం కంటిన్యూ అవుతే ఎలా రాయాలి అనేది ఇవన్నీ కూడా పెద్ద లెసన్ అండి. ఐ డోంట్ థింక్ ఇన్ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్, హార్డ్లీ అనాలి, ఎందుకంటే మళ్ళీ మొత్తం మనం సమస్తం అనకూడదు కాబట్టి, హార్డ్లీ ఇట్ ఈస్ టాట్ ఇన్ ద కాలేజెస్ ఆర్ స్కూల్స్, బికాస్ ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం కదా, భాష విభాగాలు అంటాము. సో భాషను గురించి నేర్చుకునేటప్పుడు లింగ్విస్టిక్స్ లో అసలే లేదు, అది ఇంగ్లీష్ లోనే ఉంది. కానీ భాషా శాస్త్రం అనే దానిలో నిజం చెప్పాలంటే భాష నేర్పేటప్పుడు వ్యాకరణమే కాకుండా మనం ఇంగ్లీష్ లో తప్పకుండా వాళ్ళు పంక్చుయేషన్ అంటారు, వాళ్ళు ప్యాసేజ్ రైటింగ్ ఉంటుంది, ఈ పంక్చువల్ మార్క్స్ ఉంటాయి, అవి తప్పకుండా పెట్టాలి, లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మన తెలుగులో పారాగ్రాఫ్ రాయండి, ఏదో దృశ్యమో అదృశ్యమో రాయండి అంటే ఈవెన్ టుడే ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో చాలా మందికి తెలియదు. కాబట్టి అదంతా తెలిసి ఉండాలి అని చార్వక్షర అలా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే, సరే, లేఖవాచన సమర్థ, ఇది 4వ లక్షణం. అంటే లేఖస్య స్ఫుట సుస్వర యథాస్థాన వాక్య విశ్రమ సుభగ పఠన ప్రవీణ. రాముని తోక పివరుండిట్లని అని కాకుండా ఎంత చక్కగా అది ఎక్కడ ఏది. ఇప్పుడు ఈ రోజుల్లో మీరు యాంకర్స్ చూడండి, న్యూస్ రీడర్స్ చూడండి, ఎవరన్నా చూడండి, అసలు నాకు ఒక్కోసారి కామెంట్ పెట్టాలనిపిస్తుంది కానీ అది అరణ్య నిరోధనం అని మానేస్తాను. ఒక్కళ్ళకు కూడా అసలు రీతి రివాజు లేదంటారు మా దగ్గర. ఒక్కళ్ళు కూడా ఆ ఏదైతే ఉంటుందో అల్పాక్షరాలు మహాప్రాణాలు అసలు వాళ్ళకు ఉచ్చరించడమే ఉచ్చారణమే, ఉచ్చరించడం అవసరం లేదు. బాధ అంటారు, ఆ బాధ ఎవడికో తెలియదు. వ్యాధి అనడం రాదు, అసలు అదృష్టము అనడం రాదు. ఇక నీళ్లు అనడం అనేది అనేది తెలుగులో, తమిళంలో, మలయాళంలో అదొక స్పెషల్ అక్షరం. సంస్కృతంలో లేదు, కమల అని అంటారు, నళిని అని అంటారు. సో సంస్కృతంలో మీరు మాట్లాడేటప్పుడు నళిని అని చెప్పక్కర్లేదు, నళిని ఓకే. అక్కడ నీళ్లు అని లేవు కాబట్టి మీరు నీళ్లు అని అక్కర్లేదు, నీరు అనే ఉంది, జలం అని ఉంది, సరిపోతుంది. ఎందుకంటే అనేది మనకు వేదంలోనే అగ్ని మీడే పురోహితం అక్కడ ఆ వేదంలో ఉంటాయి. కానీ తెలుగులోకి మనం తెచ్చుకున్న అక్షరాలు ఉంది, క్ష ఉంది కాబట్టి ఆ తమిళంలో ఉంది వాళ్ళు కూడా ఇంకా సరిగ్గా పలకరు. మన తెలుగులోనే అనేది నీళ్లు, వాళ్ళు, వీళ్ళు అని అనేది మనం ఏదో మన భాషలో వచ్చింది అది. వచ్చిన దాన్ని కూడా వదిలేసేసి వీళ్ళు, వాళ్ళు, వీళ్ళు, వీళ్ళు, అసలు ఏంటది ఆ భాష అంటే వాళ్ళకి చీమ కుట్టినట్టు ఉండదు. అది తెలంగాణ కూడా కాదు. తెలంగాణ భాష మాట్లాడితే తెలంగాణ భాష యాస కంప్లీట్ గా యూనిఫామిటీ ఉండాలి. మొత్తం సంభాషణ అంతా కూడా తెలంగాణ యాసలో. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్ ఈస్ వెరీ బిగ్ ఆర్ట్. ఆ దాశరథి రంగాచార్య మొత్తం తెలంగాణ మాండలికంలో ఆయన మొత్తం రాశాడు. వెరీ చిల్లర దేవుళ్ళు అనే ఒక నవల, ఆ సినిమాగా కూడా వచ్చి ఇట్స్ వెరీ కోకొండ్రి డ్రి ఇట్లా డ్రి అని, అసలు అది పెద్ద ఆర్ట్. నిజంగా ఇప్పుడు సినిమాల్లో వాడు ఏదో వాడతాడు కానీ తెలంగాణ భాష మాట్లాడడమే రాదు. ఈ రోజుల్లో యూట్యూబ్లో వచ్చే యాంకర్స్ కూడా మాట్లాడబోతారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. తెలంగాణ భాష యాస మాట్లాడడం కూడా ఈజీ కాదు. అదేదో సగం అశ్వమా గుర్రమా అంటే గుష్వం అన్నాడట ఎవడు, ఆ టైపులో వీళ్ళు అటు తెలంగాణ కాదు ఇటు ఆంధ్ర కాదు, ఏదో భ్రష్టు పట్టించేసి మాట్లాడతారు. కాబట్టి అలా ఉండకుండా
ఈ అక్షరము ఎలా పలకాలి, ఎక్కడ అల్ప ప్రాణము, ఎక్కడ మహాప్రాణము, ఎక్కడ సంయుక్తాక్షరము, ఎక్కడ ద్విత్వాక్షరము, ఇవన్నీ కూడా చూసి చదివినవాడు ఆ తర్వాత ఏమంటున్నాడు, ఎ- అర్థము ఏదైతే స్పష్టంగా ఉండకుండా ఉంటుందో ఆ అర్థము కూడా వచ్చేటట్టుగా చక్కగా స్పష్టంగా చదివేవాడు. ఎందుచేతనంటే మనం ఇది వాక్యార్థ ప్రతీయతే అని మనం చదువుకున్నాం కదా. పదాలన్నీ జోడిస్తే వాక్యం అవుతుంది, పదాల అర్థాన్ని కనుక అన్వయించుకుంటే వాక్యార్థం అవుతుంది. ఆ వాక్యార్థం ఒకసారి పదార్థాలన్నీ తాము సమర్పించుకుని వాక్యార్థాన్ని బోధింపజేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ వచ్చిన వాడు లేఖ వాచన సమర్థ. అంటే ఇది విదేశాల నుంచి వచ్చినటువంటి, ఇతరుల నుండి వచ్చినటువంటి ఆ పత్రాలని ఆ లిపి సంకేతితం అంటున్నాడు. ఆయా అక్షరాలకి ఆయా పదాలకి అక్కడ ఏమి సంకేతిత అర్థం ఉందో, మనం సంస్కృతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఒక్కొక్క పదానికి 10 అర్థాలు ఉంటాయి. కానీ సంకేతితార్థం ఎక్కడుంది? వాచకత్వే నియంత్రితే. మీరు ఒక్కసారి దానికి వెళ్ళాలి. ఎక్కడ? కావ్యప్రకాశం గుర్తు తెచ్చుకోండి. అనేకార్థస్య శబ్దస్య ఉంది కదా అక్కడ. అదే ఆ, సంకేతార్థ నియంత్రితే, వాచకత్వే నియంత్రితే అన్నాడు. అంటే వాచకత్వంలో నియంత్రించబడుతుంది. అందుకే సంకేతార్థం అనేది ఏం చెప్పాడు? 4 ఉంటుంది అని చెప్పారు కదా. ద్రవ్య గుణ ఇత్యాదులు చెప్పారు కదా. కాబట్టి ఆ సంకేతిత అర్థాన్ని ఇక్కడ ఈ సందర్భంలో ఈ పదానికి ఏమర్థము చూడండి. అసలు గణపతి శాస్త్రిది వ్యాఖ్యానం చదవాలంటే ఎన్ని శాస్త్రాలతో పరిచయం ఉండాలనో ఆ వొకాబులరీ రిచ్నెస్ అనేది మీకు చెప్పడానికే నేను హ్యావ్ టేకెన్ దిస్ పీస్ అన్నమాట. మీకు కూడా ఒకసారి ఏమవుతుంది, పునశ్చరణ అవుతుంది, రివ్యూ ఆఫ్ యువర్ లిటరేచర్ అవుతుంది అనమాట. అంటే నాకు కూడా చూడండి, మీకే కాదు మీకు చెప్పడంలో నాకు కూడా ఒకసారి అమ్మయ్య అనిపించింది, ఎంత రిలీఫ్ అనిపించి ఐ హావ్ టేకెన్ ఇట్ అప్ అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ రకంగా చదవగలిగిన వాడే లేఖ వాచన సమర్థుడు, లేఖక స్యాత్ అన్నాడనమాట. అని తర్వాత వర్జితాక్షరస్య, ఇప్పుడు సంజ్ఞాలేఖస్య వర్జితాక్షరస్య సంజ్ఞాలేఖస్య, ఎక్కడన్నా అనుకోకుండా చిన్నగా ఒక కోడ్ లాగా ఏదో ఒక అక్షరం ఒకవేళ లోపించిన ఆ దాన్ని కూడా సరిగ్గా సమర్థవంతంగా అంటే అర్థవంతంగా అయ్యేటట్టుగా చదవగలిగిన వాడు. ఏవం ఏకోనత్రింశత గుణై అని చెప్పాను, 29 గుణాలు. సచ లేఖక రాజ్ఞా ఉచ్యమానం వాచికం అనాకులేన మనసా శ్రుత్వా అనాకులేన మనసా శ్రుత్వా అర్థాన్ పౌర్వాపర్యక్రమేణ పరలేఖార్థానుగుణ్య అననుగుణ్యాభ్యాం చ నిశ్చిత్య లేఖం లిఖేత్ ఇత్యాహ. సో అవ్యగ్రత ఇత్యాది తత్ర యుక్తానాం అవ్యగ్రమనస్కత రాజసత్కారాత్ భవతి యదాహుః. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వీటిని రాజు మామూలుగా వాచికం చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉన్నప్పుడు అనాకులైన మనస్సును ఏదో చిత్తం శివుని మీద అన్నట్టు కాకుండా మనస్సులో ఏమి పెట్టుకోకుండా విత్ కంప్లీట్ గా సోల్ కాన్సన్ట్రేషన్ శృత్వా విని అర్థాను పౌర్వాపర్యక్రమేణ, అక్కడ ఏం చేయాలి, అర్థాన్ని ఏది ముందు ఆయన చెప్పిన మాటల్లో అది మాట్లాడేటప్పుడు మనం అంటాం కదండి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడతాం, కానీ మనం మాట్లాడిన మాటలే గనక మనం డాక్యుమెంట్ చేయాల్సి వస్తే, రాయాల్సి వస్తే డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను, చెప్తూ ఉన్నప్పుడు ఓ మాట ముందు చెప్తాను, అరే అది మర్చిపోయానండి చెప్తాను. కానీ మనం ఒక లేఖ డాక్యుమెంట్ రాస్తే, ఇదే గనక టైప్ ఆర్టికల్ ఫామ్ లో రాస్తే అప్పుడు అలా అనడానికి కుదరదు. ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని పక్కన తీసేసి మళ్ళీ రాయాల్సి వస్తుంది. కాబట్టి పూర్వం ఏది అంటే మొదట ఏది ఉండాలి, తర్వాత ఏది ఉండాలి అని పౌర్వాపర్యం అన్నమాట. తదిత సమాసం అద్భుతంగా ఉంటుంది. పూర్వం అపరం, మొదటిది తర్వాతది, దాన్ని పౌర్వాపర్యం అంటారనమాట. క్రమేణ తర్వాత ఏమిటి, ఇది మనము ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు పరలేఖార్థ, ఇక్కడ ఏదైతే మనకు ఆ, అవతలి నుండి ఒక లేఖ వచ్చిందో ఆ లేఖకి అనుగుణంగా ఉన్నది, అనుగుణంగా లేనివి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా సవరించుకొని చక్కగా లేఖకుడు రాయాలి.
ఆ అవ్యగ్రమణం అనేది ఎలా ఉండదు, ఉండకుండా ఉండాలంటే ఏమిటి అంటే మళ్ళా రాజు బాధ్యత కూడా గుర్తు చేశాడు. రాజుగారు గనక చాలా చక్కగా సత్కరించి ప్రతిభను గుర్తించి గనక అతన్ని ప్రోత్సాహపరిస్తే అప్పుడు ఇంకా వేరే అసలు ఆలోచన అంటూ లేకుండా హాయిగా ఉంటారు అని చాలా చక్కగా చెప్పబోతూ ఉన్నాడు ఒక శ్లోకంలో. సో విత్ దిస్, కనీసం ఒక 5 నిమిషాలు మీకు మన రెస్ట్ ఇవ్వచ్చు అనమాట. అంటే రికార్డింగ్ స్టాప్ చేసేసి